చివరి ఎపిసోడ్లో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ డిగ్రీ రిజిస్ట్రేషన్స్ కాకుండా ఇంకో ఎన్నో విధాలైన పనులను రాష్ట్రంలోని దంతవైద్యుల గురించి మరియు వారి సంక్షేమం గురించి అన్ని విధాలుగా ఆలోచించాలని కొంతవరకు మాట్లాడుకున్నాము. ఈ విధులన్నీ తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ అధికారికంగానే రాష్ట్రంలో నిర్వహించవచ్చు. ఈ విధులను నిర్వహించడానికి ఏ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా అనుమతి అవసరం లేదు. తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్కి స్వయం ప్రతిపత్తి కలిగి ఉండి ఎన్నో విశేష అధికారాలు ఉన్నాయని ఎంతమంది దంత వైద్యులకి తెలుసు. కౌన్సిల్ ఈ విశేష అధికారాలను ఏ స్థాయి వరకు ఉపయోగించవచ్చు మరియు దంత వైద్యుల జీవితాలు రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా బాగు చేయవచ్చో, ఇంకా ఏ విధులను తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించవచ్చో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వెల్కమ్ టు డెంటిస్ట్రీ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఇప్పటూరి శ్రీకాంత్, డెంటల్ ప్రొఫెషనల్. తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ నిర్వహించాల్సిన విధి విధానాలు పోయిన ఎపిసోడ్లో చెప్పిన విషయాలే కాకుండా ఇంకా 9-10 విధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ నిర్వహించాల్సిన మరికొన్ని విధులలో మొట్టమొదటిది, రాష్ట్రంలో దంతవైద్యుల విషయంలో కానీ పేషెంట్స్ విషయంలో కానీ ఏమైనా సమస్యలు తలెత్తితే ఈ సమస్యలను పరిష్కరించడానికి స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఒక విధి విధానాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ఈ విధి విధానంలో ఈ డెంటల్ కౌన్సిల్ ఆఫీస్ని రాష్ట్రంలోని అవసరమైన అన్ని ప్రభుత్వ రంగ విభాగాలకు లింక్ చేయబడి ఉండాలి. ఈ విభాగాల్లో ముఖ్యమైనవి లా అండ్ ఆర్డర్ విభాగము, న్యాయ విభాగము, ఏసీబీ మరియు సిబిసిఐడి విభాగాలు. ఎందుకంటే ప్రస్తుతం ఈ సమాజంలో ఉన్న పరిస్థితుల్లో దంతవైద్యులు వృత్తిపరంగా ఎన్నో సమస్యలను ప్రతిరోజు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు వారి వైపు నుంచి కావచ్చు లేదా పేషెంట్స్ వైపు నుంచి కూడా కావచ్చు. దీనివల్ల మొత్తంగా దంతవైద్యులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఇందులో న్యాయం కంటే అన్యాయమే ఎక్కువగా దంతవైద్యులకు జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కౌన్సిల్ చొరవ చూపి దంతవైద్యులకు అన్ని విధాలుగా రక్షణ కల్పించాలి. ఇక రెండో విషయం ఏమిటంటే, తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ ముందు జాగ్రత్తగా కొన్ని సెమినార్స్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలి. ఈ సెమినార్స్లో దంతవైద్యులు రాష్ట్ర స్థాయిలో సరైన దిశలో ముందుకు వెళ్లే విధంగా బోధనా పద్ధతులను అవలంబించాలి. దీనివల్ల రాష్ట్రంలోని దంతవైద్యుల యొక్క ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. ఇక మూడో విషయం, తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ అప్పుడప్పుడు రాష్ట్రంలోని డెంటల్ క్లినిక్స్ని కానీ డెంటల్ హాస్పిటల్స్ కానీ తనిఖీ చేస్తూ దంతవైద్యులందరూ ఒకే విధమైన వృత్తి విద్యా పద్ధతులను పాటించే విధంగా చూడాలి. నాలుగో విషయం, ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టుగా కౌన్సిల్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. ఈ నిర్వహణలో దంతవైద్యులు అందరినీ భాగస్వామ్యం ఖచ్చితంగా చేయాలి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అంతర్జాతీయ స్థాయికి తగినట్టుగా ఉండాలి. ఇలా చేయడం వల్ల దంతవైద్యులు ఎప్పుడైనా భవిష్యత్తులో వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వారి యొక్క క్లినికల్ డెంటిస్ట్రీ ప్రమాణాలు చాలా నాణ్యతతో కూడినవిగా ఉంటాయి. ఇక ఐదో విషయం ఏమిటంటే, తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ రాష్ట్రంలోని అన్ని డెంటల్ క్లినిక్స్, డెంటల్ ల్యాబ్స్ మరియు డెంటల్ హాస్పిటల్స్కి నేషనల్ అక్రిడిటేషన్ ఫర్ హాస్పిటల్స్ అండ్ డెంటల్ సర్వీస్ ప్రొవైడర్స్ని ప్రొవైడ్ చేయాలి. దీన్నే NABH అంటారు. రాష్ట్రంలో వీరంతా ఈ గుర్తింపు తెచ్చుకునేలా వారిని అన్ని విధాలుగా స్టేట్ డెంటల్ కౌన్సిల్ ప్రోత్సహించాలి. ఇలా చేయడం వలన రాష్ట్రంలోని డెంటల్ క్లినిక్స్ మరియు డెంటల్ హాస్పిటల్స్ అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా పనిచేస్తాయి. ఇలా చేయడం వలన రాష్ట్రంలోని దంతవైద్యుల ఆర్థిక పరిస్థితులను కూడా చాలా వరకు బాగుపడతాయి. ఇక ఆరో విషయం ఏమిటంటే, తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ సాధ్యమైనంత వరకు దంతవైద్య శాస్త్రానికి సంబంధించిన మరియు దంతవైద్యులు పనిచేసే విధానాలు మరియు ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ని 3 నెలలకు ఒకసారి వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉండాలి. దీనికి ఇది చేయడం వలన రాష్ట్రంలోని దంతవైద్యులందరూ సమానంగా వారి యొక్క విజ్ఞానాన్ని పెంచుకోగలరు. ఇక ఏడవ విషయం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్ర డెంటల్ కౌన్సిల్ రాష్ట్రంలోని అన్ని దంతవైద్య శాస్త్రానికి సంబంధించిన అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ని రాష్ట్రంలోని అందరి దంతవైద్యులకు కౌన్సిల్ ద్వారా అందే విధంగా కృషి చేయాలి. ఈ విధానమే కాకుండా మరి ఏమైనా వెల్ఫేర్ స్కీమ్స్ సొంత వైద్యులకు ఉపయోగపడే విధంగా ఉంటే వారు వాటిని కూడా దంతవైద్యులు నిర్వహించే విధంగా కృషి చేయాలి. ఎనిమిదవ విషయం ఏమిటంటే, రాష్ట్ర స్థాయిలో ఎప్పుడైనా తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ దంతవైద్య శాస్త్రంలో ఏమైనా సంస్కరణలు తీసుకురావాలనుకున్నప్పుడు వారు రాష్ట్ర స్థాయిలో ఒక రెఫరెండంని నిర్వహించాలి. దాని ప్రకారంగా వారు ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. 9వ విషయం ఏమిటంటే, రాష్ట్ర స్థాయిలో ఏదైనా డెంటల్ క్లినిక్స్లో కానీ డెంటల్ హాస్పిటల్స్లో కానీ దంతవైద్యుల ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు ఏమైనా ఉంటే ఆ డెంటల్ క్లినిక్స్ వారు కానీ లేదా డెంటల్ హాస్పిటల్స్ వారు కానీ వెంటనే వారి దగ్గర ఉన్న ఖాళీలను గురించి తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్కి సమాచారం ఇచ్చే విధంగా ఒక పద్ధతిని పాటించే విధంగా స్టేట్ డెంటల్ కౌన్సిల్ చొరవ తీసుకోవాలి. రాష్ట్రంలో ఏ మూలన ఎక్కడ దంతవైద్యులు ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయో
ఆ సమాచారం అంతా స్టేట్ డెంటల్ కౌన్సిల్ డెంటల్ క్లినిక్స్ మరియు డెంటల్ హాస్పిటల్ ద్వారా తెలుసుకొని ఆ ఖాళీల సమాచారాన్ని డెంటల్ కౌన్సిల్ వెబ్సైట్లో పొందుపరచాలి. ఇలా చేయడం వలన ఎవరైనా దంతవైద్యులు రాష్ట్రంలో తమకు ఉద్యోగాలు కావాల్సినప్పుడు స్టేట్ డెంటల్ కౌన్సిల్ వెబ్సైట్ ద్వారా సమాచారాన్ని తెలుసుకొని వారు వెంటనే వారికి తగిన ఉద్యోగాన్ని ఎన్నుకొని ఉద్యోగంలో చేరవచ్చు. ఇలా చేయడం వలన దంతవైద్యులకు ఉద్యోగాల విషయంలో ఎంతో సమయం ఆదా అవుతుంది. ఇక చివరగా తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ ప్రతి సంవత్సరము తమకు వచ్చే ఆదాయంలో చాలా పెద్ద మొత్తంలో మూలధనాన్ని సేకరించి ఈ ధనంతో రాష్ట్రంలో దంతవైద్యుల సంక్షేమం గురించి ఉపయోగించవచ్చు. ముఖ్యంగా దంతవైద్యులు ఎవరైనా న్యాయ సంబంధిత సమస్యల్లో చిక్కుకున్నప్పుడు వారికి న్యాయ సహాయం అందించవచ్చు. మరియు ఏదైనా పరిస్థితిలో దంతవైద్యులకు ఏమైనా జరిగినప్పుడు వారి కుటుంబాన్ని కూడా ఈ మూలధనంతో ఆదుకోవచ్చు. ఇది స్టేట్ డెంటల్ కౌన్సిల్ యొక్క ముఖ్యమైన విధి. చివరి ఎపిసోడ్లో మరియు ఈ ఎపిసోడ్లో చెప్పిన స్టేట్ డెంటల్ కౌన్సిల్ యొక్క విధులను కౌన్సిల్కి ఉన్న తమ ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఈ రకమైన విధులను రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తే దంతవైద్యుల యొక్క జీవితాలు బాగుపడతాయి. వృత్తిపరంగా వారు ఎంతో పైకి ఎదుగుతారు మరియు చాలా వరకు వారి యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా బాగుపడతాయి. వృత్తిలో వారు ఎంతో ఎత్తుకు ఎదిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ రాష్ట్రంలో ఈ విషయాలతో కూడిన ప్రణాళికలతో రాష్ట్రంలో ముందుకు వెళ్తుందని మరియు రాష్ట్రంలో దంతవైద్య శాస్త్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకొని వెళ్తుందని మనం ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్రీ టుడే ఛానల్. మళ్ళీ మనం వేరొక ఎపిసోడ్లో మరొక విషయంతో కలుసుకుందాం. మేరా భారత్ మహాన్, మేరా ప్రొఫెషన్ మహాన్. జై హింద్.